ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు ఇదే చెబుతున్నాయి. పవన్ ప్రచారంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ప్రభావిత ప్రాంతాల అభ్యర్థుల్లో ఊరట కలుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తొలుత నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగింది. మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి విస్తృతంగా ప్రచారం చేశాయి. ఏపీలో ఉన్నట్టే మహారాష్ట్రలోనూ పవన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ అధిష్టానం ప్రయోగించింది. పోలింగ్ ముందు పవన్ జోరుగా ప్రచారం చేశారు. మహాయుతి కూటమి గెలుపు కోసం పవన్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు ఇదే చెబుతున్నాయి. పవన్ ప్రచారంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ప్రభావిత ప్రాంతాల అభ్యర్థుల్లో ఊరట కలుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తొలుత నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగింది. మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి విస్తృతంగా ప్రచారం చేశాయి. ఏపీలో ఉన్నట్టే మహారాష్ట్రలోనూ పవన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ అధిష్టానం ప్రయోగించింది. పోలింగ్ ముందు పవన్ జోరుగా ప్రచారం చేశారు. మహాయుతి కూటమి గెలుపు కోసం పవన్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్లో జరుగుతున్నారు. టీవీ రావు, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ చరిష్మా పూర్తిగా వర్కౌట్ అయినట్టుగానే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల నిన్న సాయంత్రం 6:30 గంటలకు విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఏకపక్షంగా ఫలితాలను గురించి వివరణలు ఇచ్చేశాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఒక అంచనాలను అయితే విడుదల చేశాయి. మరి ఎన్నికలకు ముందు అంటే నామినేషన్ల తర్వాత అవి జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా చూస్తే ఇక్కడ ఏదైతే మహాయుతి అలాగే మహా వికాస్ అఘాడి ఈ రెండు పార్టీల మధ్య, ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది మహారాష్ట్రలో చూసుకుంటే. మరి ఈ సందర్భంగా ఏదైతే నువ్వా నేనా అన్న రీతిలో జరిగినటువంటి ప్రచారాలు కాస్త ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఏకపక్షంగా సర్వే ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా ఏకపక్షంగా చెప్పేశాయి. ఇక్కడ ప్రధానంగా మహాయుతి మాత్రమే విజయం సాధిస్తుంది, అంటే ఎన్డీఏ కూటమికి పక్కాగా ఇక్కడ విజయం సాధిస్తుందని, భారీ మెజారిటీ కూడా లభిస్తుందనేది చెప్పడం జరిగింది. మరి అంతకుముందు చూసినటువంటి ఫలితాలను చూస్తే ఏకంగా ఇక్కడ ఏదైతే 100కు ఏదైతే రెండు పార్టీలు కూడా 100కు దాటేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. హోరాహోరా పోటీ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఈ రెండింటి మధ్య హోరాహోరీ తప్పదు అనే విధంగా ఏదైతే ముందుగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఆ ఫలితాలు కాస్త మహాయుతి అలాగే మహా వికాస్ అఘాడి ఈ రెండింటికి కూడా 100 సీట్లు తారతమ్యంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేస్తున్నటువంటి ఫలితాలను చూస్తే అంతా కూడా ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికలకు ముందు అయితే ఉన్నటువంటి ఎన్నికలకు ముందు కనిపించినటువంటి ఎన్నికల వాతావరణం, ఆ తర్వాత వాతావరణం అంతా కూడా భిన్నంగా ఉంది. ఇప్పుడు అంచనాలన్నీ కూడా సగటు ఓటరు నమ్మినటువంటి అంచనాలన్నీ కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఏకంగా ఆయా ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన చేశారు. 5 మహాసభలు ఏదైతే బహిరంగ సభలు పెట్టారు, 2 రోడ్ షోలు కూడా నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో అసలు ఆ పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా లేదంటే మహారాష్ట్రలోనే ఉన్నామా అనేటటువంటి అనుమానం కలిగే విధంగా అక్కడికి భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితేనేమి, అలాగే పవన్ అభిమానించేటటువంటి ఏదైతే మరాఠీలు కూడా చాలామంది అక్కడ పవన్కు ఫ్యాన్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయన 5-6 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తారు, తద్వారా అక్కడ ఉన్నటువంటి తెలుగువారి ఓట్లను కొల్లగొట్టొచ్చు అనుకునేటటువంటి నినాదంతో అక్కడ ఆయన పర్యటించారు. అయితే కనుక ఇక్కడంతా కూడా అనుకున్న దానికంటే కూడా 100 రెట్లు అక్కడ ఆశాభావమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది అంతేకాకుండా ప్రధానంగా తెలుగువారు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు తాను పర్యటించక ముందైతే కనుక ఏదైతే గెలుపు ఓటములపై కొన్ని అనుమానాలు అయితే ఉండేవి. అయితే కనుక పవన్ కళ్యాణ్ పర్యటించాక అక్కడ తాను పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కూడా ఫలితాలు ఆశాజనకంగా రాబోతున్నాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతాలు చూస్తే మరాఠ్వాడ, విదర్భ, ఏదైతే పశ్చిమ మహారాష్ట్ర, షోలాపూర్, అలాగే ఇటువైపు పూణే
ఈ ప్రాంతాల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ తెలుగు వారిని ఆకట్టుకోవడమే కాకుండా ఇంకా ప్రధానంగా ఇటువైపు తెలంగాణ తెలుగు ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయా ప్రాంతాల్లో కూడా తాను జై తెలంగాణ నినాదాలు చేసి మరింతగా అక్కడ దగ్గరైనటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇక చాలా ప్రాంతాల్లో ఏదైతే ఓటింగ్ తోటి రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ను చూసేందుకు మాత్రమే పక్క ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి రావడమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ అలాగే ఛత్రపతి శివాజీ ఏదైతే పవన్ కళ్యాణ్ ఫోటోలను మాత్రమే ఇక్కడ ఫ్లెక్సీల్లో దర్శనమిచ్చే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిష్మా ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఏకంగా అక్కడ మహాయుతి అధికారంలోకి రావాలి అనే విధంగా అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కనుక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఆయన ఒక గేమ్ చేంజర్గా మహారాష్ట్రలో మిగిలిపోయారా అనేటటువంటి అనుమానాలు అంతటా కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువైపు మహావికాస్ అగాడి అయితే గనక పవన్ కళ్యాణ్ రూపంలో తమ కొంప మునిగిందని తలలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎంతో కొంత కనీసం నియోజకవర్గంలో కనీసం 5 నుంచి 10,000 మెజారిటీ ఓట్లను ఆయన చీల్చగలిగినటువంటి దమ్మున్న నేతగా ఇప్పుడు మహారాష్ట్రలో ఆయన అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రధాన ఒకటే కారణం, ఎన్నికలకు ముందు అయితే నామినేషన్ సందర్భంలో హోరాహోరీ పోటీ తప్పదు. ఎవరికి వచ్చినా కూడా ఒక 10-20 సీట్ల తేడాతో మార్జిన్తోనే అధిక సీఎం పీఠం దక్కించుకుంటారు అనేటటువంటి విధానం నుంచి ఏకంగా ఎన్నికలు ముగిసిన తర్వాత అవి కాస్త 100ల మార్జిన్ అంటే 100 సీట్లకు పైగా మార్జిన్ ఏంటంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పడం అయితే కనుక ఎన్డీఏకు భారీ ఎత్తున ఏదైతే 180 సీట్లకు పైగా వస్తాయని చెప్తున్నది. అయితే మొత్తం మీద ఏది ఏమైనా కానీ గతంలో హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విధానం ఒక రకంగా ఉంది, మరి ఫైనల్ రిజల్ట్ ఒక రకంగా ఉంది. 100కి 100 పాళ్ళు ఎగ్జిట్ పోల్స్ నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించిన సందర్భంగా కొన్ని ఓట్ల పైగా అయితే కనుక భారీ ప్రభావం అయితే చూపించగలిగాడనేది మనం చెప్పుకోవచ్చు. అందుకే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అనడంలో అతిశయోక్తి కాదనేది మనం చెప్పుకుంటున్నాం. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.